నువ్వు దేనికోసం అడుగుతా ఉన్నావు? ఏ ఆశీర్వాదం కోసం, ఏ జాబ్ కోసం, ఏ వివాహం కోసం, ఏ బిడ్డల కోసం, మరి ఏ పరిచర్యలో మరి కార్యాన్ని చూడాలని ఆ ఆశీర్వాదపు తలుపులు మూయబడక మునిపే అడగవలసి ఉన్నది. మరి అటువంటి సిద్ధపాటు, మెలకువ కలిగి, జ్ఞానము కలిగి అడగాలి. మరి మనం మత్తయి సువార్త 25లో చూస్తాం కదండి, 25:11లో మరి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి లేని కన్యకలైతే మరి ఆయిల్ కొనటం కోసం వెళ్ళి ఉన్నారు. అయ్యా అయ్యా తలుపు తీయమని అడిగినప్పుడు అంత తలుపు వేశారు కాబట్టి మీరెవరో నిన్న ఎరుగునన్నారు. మరి ఏసావు కూడా తండ్రి వద్దకు వెళ్ళి నాకేమి మిగిల్చి ఉండలేదా ఆశీర్వాదాలని మరి ఊరంతా అడవంతా తిరిగారు. మరి చాలా జ్ఞానంగా అయితే యాకోబు గారు దీవెనలన్నీ పొందుకొని ఉన్నారు. మరి ఆశీర్వాదం కోసం ఎంతో ఏడ్చినా కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. మరి బుద్ధి లేని కన్యకల వలె కాక